భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగల్ల గ్రామ పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో గ్రామస్తులు ఓట్లను బహిష్కరించారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్తులంతా ఉక్కతాటిపై ఉండి ఓట్లను బహిష్కరించారు. ఏంటండి ప్రధాన సమస్యలు ఏంటి? వాటర్ బయటికి వెళ్తే మన దగ్గర వాటర్ లేదు. ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ఏంటి? రోడ్డు డ్రైనేజ్ కాలువ, మన వాటర్ ప్రాబ్లం. మా పట్టాలు కావాలి, భూములు పట్టాలు లేవు, మా పట్టాలు ఇచ్చిన ఎవరు లేరు. ఇక్కడ వస్తున్నారు, చెప్తారు, వెళ్ళిపోతున్నారు. ఏ రోజు ఆ రోజే ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ చెప్తారు, వెళ్ళిపోతారు. దాన్ని పట్టించుకున్న నాదే లేదు. బూత్ నెంబర్ ఏంటిది మీది? ఎంత? 99. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగల్ల గ్రామ పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో గ్రామస్తులు ఓట్లను బహిష్కరించారు. అయితే గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్తులంతా ఉక్కతాటిపై ఉండి ఓట్లను బహిష్కరించారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. రైట్ సంజన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని బూతులలో మాత్రం సంబంధించి కొన్ని గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి సమస్యలు తీరిస్తేనే ఈ ఓటు వేస్తామంటూ కూడా భీష్మించుకున్నట్టు కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లందులో ఒక సంఘటన వెలుగుచూడగా ఇప్పుడు కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలోని రేగల్ల పంచాయతీ గొల్లగూడెంలో పోలింగ్ ను గ్రామస్తులు బహిష్కరించినట్లుగా అయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యం అంటే వారందరూ కూడా వాళ్ళ గ్రామ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ 96-99 బూతులలో సుమారు 240 మంది ఓటర్లు అయితే పోలింగ్ బూత్ కు వెళ్లకుండా నిరసన అయితే వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వారందరూ కూడా చెప్తూ ఏదైతే వారి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తీర్చితేనే వారు ఓటు వేస్తామంటూ గతంలో కూడా అనేక సార్లు వారి సమస్యలు ఈ యొక్క అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తీరుస్తామంటూ వాగ్దానాలు చేశారు, కానీ అవి కార్యరూపం దాల్చలేదని వాటిని అంటే సమస్యలు తీరిస్తేనే ఈసారి ఓటు వేస్తామంటూ వారందరూ కూడా బీసీసీ కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లాధికారులు మరియు రెవెన్యూ అధికారులు అయితే ఆ గ్రామానికి చేరుకొని అక్కడ వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. వారు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీరుస్తామని, కానీ ఓటుని బహిష్కరించడం అనేది నేరం. అంటే వారికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఓటు యొక్క విలువ మరియు దానిని వేయాలంటూ కూడా ఈ అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో ఏదైతే పోలింగ్ కి వెళ్ళము అన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మరలా కూడా పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ లో పాల్గొంటామంటూ కూడా వీరందరూ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇల్లందులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇల్లందులో కూడా అంటే ఒక ప్రాంతంలో అంటే వారి గ్రామ సమస్యలు తీరిస్తేనే ఓట్లు వేస్తామంటూ వారు కూడా భీష్మించారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కలుగజేసుకొని అక్కడికి వెళ్లి వారికి సమాధానించడంతో వారు కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్నా కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క వారి సమస్యలు తీరిస్తేనే ఈ యొక్క ఓట్లు వేస్తామంటూ గ్రామస్తులు భీష్మించుకున్న పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి అధికారులు వారందరినీ కూడా అంటే ఓట్లు వేయించడంలో విజయం సాధించారని చెప్పొచ్చు. ఈ రోజు జరిగినటువంటి 2 సంఘటనల్లో కూడా అక్కడ ఉన్న అధికారులు వారందరినీ కూడా సముదాయించి ఓటు అంటే బూతుల వరకు అయితే ఆ యొక్క గ్రామ ప్రజలను తీసుకెళ్ళినట్టుగా కూడా మనం చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.